శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 7వ భాగం 27/2/25 39వ ఎపిసోడ్. అర్ధరాత్రి నీ యొక్క అర్ధరాత్రి, మరుగుతున్న ఊర కుక్క అర్ధరాత్రి, ఆకాశంలో విరిగే చుక్క అర్ధరాత్రి, అంతరంగమున పెరిగే తిక్క అర్ధరాత్రి, అర్ధరాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి. అబ్బా ఏమిటి పునరు అబ్బా పోనీ అర్ధరాత్రి కాదు, అది దాటిన వృద్ధ రాత్రి. కనుగుడ్డను కబడించే నిద్ర, కాలం నుదుట మృత్యు ముద్ర, చర్యా కనరాబా అంటూ విలపిస్తున్న గల్లీలు, హరే కృష్ణ హరే రామ అంటూ అరుస్తున్న విల్లాలు, నీలో నేనై నాలో నీవై, పువ్వే ముల్లై ముల్లే పువ్వై అంటూ అద్వైతాన్ని భజిస్తున్న ఆనంద గోవింద ముల్లాలు, ఒంటి కంటితో చూస్తున్న బార్లు, ఊపిరి దుస్తులు ఆరేసుకున్న కారు, పెరేడ్ మైదానం గర్భగుడిలో పైలా పచ్చేసు షికార్ల పుదారు. ఇదయ్యా అర్ధరాత్రి, నగర జీవనం తలకెక్కిన ప్రవృద్ధ రాత్రి. పై రచన సి నారాయణ రెడ్డిది, 8/5/1972. ఆయన బాగా వ్రాస్తాడు అనటం మైనాకుని మంచు మోసుకొని వెంటనే, మైనాకుడికి మంచు మోసుకొని వెంట. దీని వాస్తవికత అనాలు, అధివాస్తవికత ముసుగులో వాస్తవికత అనాలు తేల్చదగిన పరిజ్ఞానం నాకు లేదు. కానీ ఒక్కటి చెప్పగల, అతను కారం పులుసు వండిన అందులో తీపి ఉండక మారదు. అది అనుకుంటే ప్రశంస, లేకపోతే విమర్శ. కారం పులుసులో తీపేమిటి అనుకో. ఇటువంటి రుచి తూర్పు ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసు. డాక్టర్ సి నారాయణ సమగ్ర సాహిత్యం అని ఇప్పటికి 16 సంపుటాలు అందంగా, ఒక్కొక్కటి 150 రూపాయల, పేజీలు 600 అందులో సగమన్న విశాలాంధ్ర వారి ద్వారా అంతటా దొరుకుతాయి. నేను అన్నీ కొన్నా. కొన్ని కావ్యాలు అవి కొత్తగా వచ్చినప్పుడు కొన్నవి, చాలా మటుకు చదివినవి. ఇప్పుడు మళ్ళీ చదవటం కుదరదు. కానీ ఏ పుస్తకం ఎక్కడ తెరిచినా అందులో ఏదో ఒక వంపో సొంపో ఊహో ఉద్దేశము మేధను నిలవేస్తుంది, మనస్సును పట్టుకుంటుంది. రెండో మారు చదివించి నమరు వేసుకునేట్లు చేస్తుంది. అర్థం కాని మాట ఎక్కడో కానీ ఉండదు. అంతు పట్టని ఆలోచన పరంపర 1000 పంక్తులలో ఒకటి ఉండొచ్చు. ఇవన్నీ నా దగ్గర ఉండటం బ్యాంకులో డబ్బుంటే ఉండే తృప్తిరా. ఉపయోగించిన మానని అదొక నిబ్బర. ఆయన మంచి సినిమా పాటలు, కావ్య గుణ పరిమళాన్వితాన్ని ఉండగా ఆపై ఎందుకు పరిచయం చేయటం అంటే, ఎందుకే చేశా, ఎండలేదు ఉండలేదు అని చెప్ప. ఆ పుస్తకం ఒక స్నేహితునికి పంపటానికి ముందు అనాలోచితంగా తెరిచా. ఇది కనపడింది, మీతో పంచుకోవాలనిపించింది, అంతే. 5వ సంపుటంలో 25 ఏళ్ల కింద యువభారతి ప్రచించి ఏనాడు అమ్ముడైపోయిన పగలే వెన్నెల ఉంది. అది ఆనాటికి నారాయణ రెడ్డి వ్రాసిన అన్ని పాటలున్నది కాదు, ఎంపిక చేసిన కొన్ని ఉన్నది. 7-8 సంపుటాల్లో పాటలు ఏముంది, నా మాటలు ఏముంది, 1-2 భాగాలు. 4-5 ఏళ్ల క్రితం ప్రచురింపబడి అమ్ముడైపోయినవే ఇవి. ఇందులోనూ అన్ని పాటలు లేవు. ఇచ్చిన ప్రతి పాటకు పూర్తి పాఠము లేదు. రచయిత చెప్పుకున్నట్టు ఈ పుస్తకాలు 7-8 తన ఫోటో బయోగ్రఫీ. ఇంకో పాట ఎలా రూపుదిద్దుకుందో, దాని ప్రత్యేకత ఏమిటో, తాము ఉద్దేశించింది అది సాధించింది సులభంగా చదివించే తీరులో నారాయణ రెడ్డి రచన సాయి. ఈ మూడిటిలోనూ కొన్ని కొరతలు, అన్ని పాటలు లేకపోవడమే. శంకరాభరణం విడుదలైన తర్వాత నేను కేరళ దేశం వెళ్ళగా, అక్కడ తిరువల్లలో ఒక బిచ్చగాడు శంకర నాదశరీరా పాడడం, ప్రజ గుమిగూడటం నాలో పిచ్చి ఆనందం కలిగింది.
ఆ రాష్ట్రంలో విడుదల చేసిన చిత్రంలో పాటలు అసలు ఉంచి సంభాషణలు మాత్రం మలయాళంలోకి డబ్ చేశారు. సాగర సంగమం విడుదలైన తర్వాత కొన్నేళ్లకు నేను విశాఖలోని కైలాసగిరికి వెళ్ళిన హనుమంతావాక్క జంక్షన్ కనబడే చోటున కట్టిన మండపం దగ్గర ఇద్దరు స్నేహితులు ఒంటరిగా నాట్య భంగిమలో గెంతటం చూశారు. వాళ్ళు నాట్యం నేర్వడం దానికి కూడా వస్తుందనే రాంది కూడా వస్తుందనే భ్రమ కలిగింది. వారి ఉత్సాహాన్ని, యువ పౌరుషాన్ని గమనిస్తారు. ఏ కళైనా లింగ వివక్షకు చోటివ్వదన్నమాట ప్రజాస్వామ్యానికి ఈ చిత్రం వల్ల అర్థమైనట్లుగా మాకప్పుడే తెలిసి అదొక సంబరం. ఆ ఇద్దరితో తాత్కాలికంగా ఏర్పడిన అనుబంధం కూడా అన్నాళ్ల పండుగే. నీలి మబ్బులలోన నిగనిగల కృష్ణమ్మ 40, నీలి అలకలలోన నెమలిపురి కృష్ణమ్మ ఈ దారి వచ్చేన, కృష్ణమ్మ నెవరైన కన్నార, పెదవితో సుధపిదికేటి కృష్ణం, విదురు నింటికి తానై విందైన కృష్ణమ్మ ఈ దారి వచ్చేన, కృష్ణమ్మ నీ కనులు కాంచేన, గోపాల కృష్ణమ్మ వచ్చేన, కుబ్జ నేలిన స్వామి వచ్చేన, కృష్ణమ్మ దాడలు కన్నార, కృష్ణమ్మ వార్తలు విన్న, వరము కౌస్తభరత్నములు ఉయ్యేలూగగా, చిరుగజ్జియల తొడ చిందులు తొక్కు, కృష్ణమ్మ ఈ దారి వచ్చేన, కృష్ణమ్మ నా దారి వచ్చే, ఆలమందలలోన ఆడేటి కృష్ణం, పాలు మృత్యులు నంద బాలకుడు కృష్ణమ్మ ఈ దారి వచ్చేన, కృష్ణమ్మ నా దారి వచ్చే, గుల్లు గల్లు గల్లుమని మ్రోగి కాలి అందెల రవడి, జల్లు జల్లుమని మరడి జడిగా సుధడు కురిసి, కృష్ణమ్మ కాబోలు కృష్ణుడే కావచ్చు, కృష్ణుడే నా ముద్దు కృష్ణుడే. పైపాట బిఎన్ఆర్ అన్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు నిర్మించిన చిత్రం మీరాబాయి 1940లో. పాట రాసింది కాటూరి వెంకటేశ్వరరావు గారు, కవి. ఆయన కవిత్వం ఒక పన్నీటి అందులో ప్రత్యేకంగా ఇది విన్న ప్రతి ఆది హృదయాన్ని ఆ చిన్ని కృష్ణుని కోసం ముత్యాల పానుపుగా పందిరి మార్చే స్వాతి చిరు. పై పాట ఎవరు పాడారో తెలియదు. వినాలంటే తెలుగు ఫిలిం మిలీనియం అన్న గ్రాముకో 10 గంటల విడుదలలో మొదటి గంటలో వినొచ్చు. మీరాబాయికి ప్రేరణ ఆ కృష్ణుడైతే ఆ తరువాత కవులందరికో ప్రేరణ మీరా రచన, మీరా జీవితం, మీరా భక్తి. మీ దేశ భాషలు 7-8 సినిమాలి కవులే ఆశ్రయించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి నటించిన తమిళ, హిందీ చిత్రాలు విజయవంతమై ఇప్పటికీ దొరుకుతున్నాయి. గజ్జగట్టి బాలకృష్ణయ్య అన్న బెదవాడ రాజరత్నం పాడిన నాట్య గీతాన్ని 3 కాలాల్లో ఆడి చూపించిన వాడు. స్టంటు నబుల్లాపై మేడ నుంచి కింద అంతస్తులోకి దూకి కాలిరగొట్టుకున్న శ్రీపాస్. మద్రాసులో పాత రజకపేట లో 16 ఏళ్లుగా ఏటా భాగవత సేవా మండలి జరుపుతున్న హరికథా గానలహరి 17వ మారు ఈ సంవత్సరం కూడా జరిగింది. అంటే 25/5/1/261 వరకు అన్నమాట. ఈ 261 దీన్ని ఇన్నేళ్లుగా నడుపుతున్న వ్యవస్థాపకుడు, సంస్థ కార్యదర్శి ఎస్ఎంవి నరసింహయ్య ధన్యుడు. అతనికి చేయూతనిస్తున్న వదాన్యుడు ధన్యాతి ధన్యుడు. వీరు చూసుకొని ఆ 9 రోజుల పండగలు ఒకనాడు మాత్రం వెళ్ళగలి ఆ రోజు జరగబోయే కథను ముందే తెలుసుకున్న తాడేపల్లి గూడెం కె శారద భాగవతారిని చెప్పే భక్త వీర. ఈ తాడేపల్లి గూడెం శారద గారిని 2 ఏళ్ల క్రితం
మా ఉయ్యూరు ఆహ్వానించి ఆమెకు గొప్ప సత్కారం చేసి ధన కానుక కూడా ఇచ్చాం. కథ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. మధ్యలో వందిమాగధీయం ఇచ్చిన వారి నిశ్శబ్ద హస్తం గురించి కాస్త దీర్ఘంగా సాగింది. కానీ ఆ హరికథ మనసుకి పులిమిన హరిచందనం, ఆలోచనల కందిన ఘనసారం మిళిత కలప, తనువుపై కురిసిన అమృత వర్ష. కొందరు స్త్రీలు హరికథ చెప్పగానే విన్నా. ఎవరు చెప్పి నీ మాటలన్నీ రంగారావు గారు చెప్పడం ఎంత గొప్పగా ఉన్నా వారి కంఠాలు మార్దవంగా ఉండవు. లేక చెప్పిన తోట చెప్పిన కథ చెప్పకుండా చెప్పుకు వస్తున్నటువంటి రేలంగి డైలాగులాగా వస్తున్న కారణం చేత కాబోలు స్వతహాగా తీయని కంఠాలి అయిన రాపాడిపోయి ఉంటాయి. శారద కంఠం అలా కాక ఆద్యంతము సుమధురంగా సాగి ఆ పాటలు, పద్యాలు, పహరాలు, వచనాలు వినగా ఆమె కూర్చొని కర్ణాటక సంగీత కచేరీ చేసి మద్రాసు మహానగరంలో నుంచి మంచి పేరు సంపాదించుకోగలదని నమ్మకం కలిగి కథ చెప్పే తీరులో మడత పేచీలు లేవు. పుష్కాకి పిత్త కథలు అతి స్వల్పం ఉన్నా అవి ఈ కథ ముఖ్య రసమైన భక్తి ప్రణయానికి దోహదకారులాగేవి. కథ ప్రారంభించేసరికి 20 మంది ఉన్నారో లేదో, కానీ రసకందాయంలో పడేసరికి ఆ కన్య కలమ్మ దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి ఆమె కథకెక్కినట్టు కథలు కాకుండా అన్నమయ్య కీర్తనలు పాడి బ్రహ్మమొక్కటే నానాటి బ్రతుకు పాడుగ కొడగంటిమయ్య నిగమాంత సినిమా ధోరణిలోని ఒక సినిమా పాట రేపల్లీయుల ఎద జల్లను మొదలి కూడా పాట ఇంతటిదైతే అదెక్కడిదైనా ఏమని కూడా అడిగింది. నిజం, బంగారం గనులో, రత్నాలు మట్టిలో, ముత్యాలు సముద్రంలో సాధించి తలకు మెడకు ఎత్తుకోకూడదు ఎందుకు? కొన్నిటికి ప్రజలు పరబశుడై తప్పట్లు కొట్టి, కొన్నిటికి పున్నాగబరాలి విన్న పాముల నిశ్చేష్టుడై మీరా బాల్యం చెందనాటి నుంచే ఆమెకు కృష్ణుడంటే ఏర్పడిన గురి. స్నేహం, ప్రేమ, భక్తి తెలుసుకున్న అభేది వరజి నాటకురంజిలాగా ఇలాగా పాడాలి, ఇలాగే పాడాలి అన్నట్లుగా పాడింది శారద. ఆమె గురువులు యాళ్లబండి తాతారావు, రాజశేఖర లక్ష్మీపతి భాగవతారులు అదృష్టవంతులు. ఈమెతో పాటు వాణి భాగవతారని బెదవాడావిడే ప్రస్తుతం ఖమ్మంలో ఉంటుంది. ఆవిడ్ని కూడా మేము ఉయ్యూరు పిలిచాం. ఆవిడ కూడా వాళ్ళతో కథలు చెప్పించలా మా సరస్వ భారతి పురస్కారం మాత్రం ఇచ్చాం. నిన్న మనలో ఫోన్ చేసి ఈ వాణి భాగవతారు శారద గారికి బైపాస్ జరిగిందని, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అంటే అప్పుడు వెంటనే నేను ఫోన్ చేశాను ఆవిడతో. శారద గారికి మాట్లాడాను, కొంత నయమండి, బాగానే ఉంది, 6 నెలలు రెస్ట్ కావాలన్నారని చెప్పి. 41 ఆగస్టు 12వ తేదీ ఈ సంవత్సరం కృష్ణ జయంతి. 36 ఏళ్ల ముందు కార్వేటి నగర నిలయుడైన శ్రీ వేణుగోపాలుడి నాకు సంబంధం, బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అది ఇలా జరిగింది. కొండవాడ ఎం సుందరరామరెడ్డి తీస్తే కొటాల పట్టాభిరామ చౌదరి నేను కలిసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవం ప్రారంభించిన రోజులు. ఆ నిలువెత్తు విగ్రహానికి పూలతో ముంచెత్తేదెలాగా అని తలపోస్తుండగా ఒక మిత్రుడు నారాయణ రెడ్డి వేణుగోపాలపురం తన వంతు విరాళంగా కార్వీటి నగర స్కంధ పుష్కరుడు తామర పువ్వులు 2 గంటలు పంపడం జరిగింది. 2 గంపలు. ఆ మరుసటి సంవత్సరం ఆ పుష్కరిని వెతుక్కుంటూ కార్వేటి నగరం వెళ్ళి ఆ ఊళ్ళో వేణుగోపాల ఆలయం ఉండటం చూదరి. ఆలయం చిన్నది, ముఖమంటపంలో శిల్ప సంపద పెద్దది. కానీ నన్ను ఆకర్షించి నిగ మెరుస్తున్న ఆ నల్లవాడు, వాడి మేనిపై సింగారాలు పోతున్న గులాబీ రంగు గన్నేరు పూలు. అర్చకులు
ఏవి కృష్ణమాచార్యులు చెప్పిన స్థల చరిత్ర చెవికెక్కనే లేదు. ఆ నలుపు గులాబీ రంగులు వింత రాగమై చెవుల్లో గంగ వెర్రులెత్తించి ఆ మడచిన పాదాన్ని ప్రేమతో వెనక ఉన్న ఆవు నాకడం, ఇవే కళ్ళల్లో నిలువు జీతం పుచ్చుకొని స్కూలుగా మారిన కోట, అంతఃపుర అవశేషాలు, తామర తంపరగా ఉన్న స్కంద పుష్కరిణి, అష్టకోణ సరస్సు, ఇవన్నీ చూసి ఆనందించిన గుండెల్లో ఏవో గుబులు, చెంపల్లో వేయి, కనురెప్పలు బడు, గాలిలో మునిగిపోతున్నట్టు, నీటిలో కరిగిపోతున్నట్టు, ఎంత వింత భావాలు! ఈ వచ్చి రాని జ్ఞాపకాలలో ఒక పాలు. వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు, రాధకెందుకో నవ్వు గొలుపు, నీలోన నాలోన నిద్రపోయే వరకు, వేలుకుంటే లేదు తలపు. విశ్వమంతా ప్రాణ విభుని మందిరమై, వీధి వాకిలి ఏది చెల్లెలా, విశ్వనాథుడే రాధ వెంట నంటి రాగా, పిలుపేది తలుపేది చెల్లెల. ఎల్లలు ఉండవక్కడ, సరిహద్దులు లేవు, అంతా ఒక్కటి అని అర్థం. కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, రజని బాలాంతరం రజని కాంతారావు గారి సంగీతం, కృష్ణాష్టమి రేడియో రూపకంలో ఇది. అప్పటికా 7 కృష్ణ జయంతి అయిపోయింది. మరో సంవత్సరం ఆగలేక మొదటేడు దసరాకి జరిగిన ఉత్సవం, ఆ తర్వాత 30 ఏళ్లుగా కృష్ణ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. ఈ ముందంజకు నాకు మొదట చేయూతనిచ్చింది కీర్తిశేషుడు ఆర్బి రామకృష్ణరాజు గారు, ఆర్బి శ్రీరామరాజు గారు. ఇప్పుడు ప్రతివారు ఆతిథ్యం ఇచ్చేవారు. రెండో వారికి అనుంగు అల్లుడు ఎస్ త్రివిక్రమరావు, అతని ధర్మపతి. వారు పెట్టేది పచ్చడి మెతుకులు, పంచభక్ష పరమాన్నాలు కవు, సాక్షాత్తు శ్రీకృష్ణ ప్రసాద్. బుద్ధిమంతుడి సినిమా 1969లో తీస్తూ బాపు రమణ తగిన లొకేషన్ కోసం అడిగితే ఈ చోటు చూపించాం. కారణాంతరాల వల్ల అక్కడ షూటింగ్ జరపల. ఆ తర్వాత ఎస్ భావనారాయణ గారికి చెప్తే అక్కడ ఒక సినిమా తీశారు, శ్రీరామ బంటు, 1979. మలయాళ చిత్రాల దర్శకుడు, చిరకాల మిత్రుడు వయలార్ రామవర్మ అంటే నా అంత భక్తి గౌరవాలు ఉన్నవాడు. కెఎస్ సేతు మాధవన్ తెలుగులో ఒక టెలి చిత్రం తీస్తూ లొకేషన్ గురించి నన్ను అడిగితే కార్వేటి నగరం గురించే చెప్పు. చాలా భాగం అక్కడే షూటింగ్కి జరిపిన స్త్రీ 1995. ఇది కార్వేటి నగరం అని తెలిసేట్టు తీయదు. ఉద్దేశపూర్వకంగా ఆంధ్రదేశంలో ఒక పల్లెటూరు అనిపించేలా తీశారు. నిజానికి నేనే పోల్చుకోలేకపోయానంటున్నారు రంగారావు. ఊళ్ళో ఉన్న దృశ్య సంపదే కాక స్కంద పుష్కరిణి ప్రక్కనే ఉన్న గుట్ట, పైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, దగ్గరలో ఆశ్రమం, శివాలయం, అలాగే ఊళ్ళో ఒకటి ఊరవతల కొంత దూరంలో నిశంక దుర్గం, జీడి మామిడి తోటలు. ఆ ఊరే నాయకుడిగా ప్రకృతి సౌందర్యమే నాయకిగా ఒక డాక్యుమెంటరీ తీసిన ఒక సిద్ధహస్తుని చేతిలో అదొక రసరమ్య గీతమే అవుతుందని నా నమ్మకం. ఆ ఊరికి కార్వేటి నగర సంస్థానానికి అక్కడే ప్రభవించిన ఋగ్వేది కవి, వెంకటాచల కవి, గీత గోవిందం ఆంధ్రీకరణ విద్యాధికారిగా ఉండి సాటి లేని సాంఘిక అవగాహనతో సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తులలేని పదాలు రచించిన సారంగపాణి. 53 ఏళ్లకు పూర్వం వరకు వేణుగోపాల స్వామిని సేవించి తరించిన సాని వారికి అంతరసప్లావితమైన చరిత్ర ఉంది. బిమల్ రాయ్ ప్రొడక్షన్ కోసం ఋషికేశ్ ముఖర్జీ గౌతమ బుద్ధ 1967లో డాక్యుమెంటరీ తీశారు. అందులో సిరలతో ఆడించారు, శిల్పాలతో నాట్యం చేయించారు. కూర్పు దాస్ ధైమాడి దీని తెలుగు కామెంటరీలో నవయుగ వారు ఆంధ్రలో విడుదల చేశారు. అంతటి స్థాయిలో అక్కడక్కడ లైన్ యాక్షన్ జోడి ఈ కార్వేటి నగర కథను
ఒక కళాఖండంగా మలచిన వాడు చూపిన వాళ్ళు ధన్యులవుతారు తథాస్తు. ఇప్పుడొక సారంగపాణి పదం, రాగం ధన్యాసి, తాళం చాపుతారు. ఇచ్చిన మంచిదే, ఇవ్వకున్నా మంచిదే, ఇంటికి రమ్మనవి, వచ్చితే ఏమనవలది, మెచ్చుకోని మెచ్చరాని చుట్టమా వేణుగోపాలు. కలనాడొక గవ్వగా సెలవు చేయడ, తలచిన వస్తువు దయసేయడ, కలిమి లేములనగ కావడి కొండ, కాలకాలమొక రీతి కానవచ్చునావు. మేలు దళతక ఈ వేళ కోపమ్మని, వాలుగంటి దైవము మెచ్చున, ఆలోచనెందుకే అతడు మనకు వేర కాలము పోగును కళకు మాట నిలుసు. వేడు వచ్చిన నెవరగల నన్ను రతుల కూడిన ముత్త గురుతెరుగవ, ఆడికుల లోనవుదు బాగాయ, ఓడల బండ్లు ఓడల నోపు. సుమారు 65 క్రితం ఈ పదాన్ని విజయనగర వాస్తవి చొప్పల్లి సూర్యనారాయణ భాగవత రికార్డుగా ఇచ్చారు. పాఠంలో స్వల్పమైన తేడాలు. స్వీయ చరిత్ర నాగయ్య చెప్పగా, రావి కొండలరావు ఉరఫ్ ఆర్కే మనోహర్ వ్రాయగా, రావి కొండలరావు గారికి మనోహర్ అనే పేరుందని నాకు ఇవాళ తెలుస్తారు. రాయగా విజయ చిత్ర ధారావాహికగా వేయగా, ఆ తర్వాత ఇంటూరి వెంకటేశ్వరరావు ప్రచురించి, ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే నాకు రాయండి అంటున్నారు ఏవికే రంగారావు. చిత్తూరు వి అంటే ఉప్పల దడియం. నాగయ్య చిన్నతనంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక దొర ఇంట్లో పాశ్చాత్య వాద్య గాత్ర సంగీతాలు విన్నాడు. నాటకాల్లో హార్మోనియం వాయించి పెద్ద చిన్న వేషాలు 2-3 దశకాలలో నాటక సంగీతాన్ని అర్థం చేసుకున్నాడు. సినిమాలు చూసి చివరికి వాటిలో చేరి ఆ ప్రక్రియకు కావలసినంత మెలకువలు తెలుసుకొని కర్ణాటక సంగీతం ట్విన్ రికార్డులు పాడారు. వాటన్నిటికీ రంగరించి తాను చేసిన సినిమా సంగీతం గొప్ప. అప్పటికి సినిమా పాటలు చేస్తున్న బిఎస్ఆర్ అనే భీమవరపు నరసింహారావు సంగీతానికి 5 ఏళ్ల తరువాత వచ్చిన సిఆర్ సుబ్బరామన్ సంగీతానికి ఏమాత్రం తీసుకో. నాగయ్య సంగీతం కొత్త భక్తి అతడు సెసరు సినిమా సంగీతం పండించిన ఆ ముగ్గురు విక్రమార్కులలో నాగయ్య గారు కూడా ఒకడు. తక్కిన వాళ్ళంతా సాలభంజికల సందేహాల వల్ల మెట్ల మీద నిలవేయబడిన వాళ్ళే. సింహాసనాన్ని అధిష్ఠించిన వాళ్ళు కారు లేరు. నాగయ్య 1-2 చిత్రాలను ఉపపాత్రుడు వేసి గృహలక్ష్మి 1938, విశ్వమోహిని 1945, ఆ తరువాత నాయకుడై 1 డజను చిత్రాలు, 1 వెలుగు, ఆ తర్వాత 100 చిత్రాలు వయసు మీరిన పాత్రలు వేశారు. సొంతంగా తీసిన చిత్రాలు భాగ్యలక్ష్మి 1943, త్యాగయ్య 46, నా ఇల్లు ఎన్వీడు 53, భక్త రామదాస్ 64. మొదట దానికి మాత్రం దర్శకత్వం పి పుల్లయ్య, సంగీతం బిఎన్ఆర్ నిర్వహించారు. తక్కిన 3 బాధ్యతలు 2 బాధ్యతలు నాగయ్య గారు. చివరి చిత్రంలో కబీర్గా రఫీ పాడిన హిందీ పాటలే అశ్వత్థామ సంగీతం కూర్చాడని విడుదలై అప్పటికి నాగయ్య కంఠం ముసలితనంతో ముసకబారిన. అందులో సంగీతం సాంప్రదాయబద్ధమైన రామదాసు కీర్తన, తక్కిన పాటలు చెప్పుకోదగ్గ. త్యాగయ్య సంగీతం ఘనత. ఇప్పుడే కేసెట్ వచ్చిందట. సగం త్యాగరాజ దీపం పాడిన నాగయ్యది. భాగ్యలక్ష్మి పాటలు ఈనాడు వినటానికి కొంత పాతవాసన కొట్టిన ఆ రోజుల్లో అవి పిచ్చెక్కించాయి. ముఖ్యంగా దిమ్మరి పిల్లగా కమలాకోట్ని విచ్చలవిడి నాట్యం, ఇది ఇలప కచ్చడాల కవసరం కలిగించిందంట. ఇవన్నీ బాగవు.
అదిగదిగో గగనసీమ నాయుడు అందమైన చందమామ ఆడెనోయ్. ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయ్. హాయి హాయి ఈ లోకం తీయనైనది ఈ లోకం. నీ ఇల్లే పూలవనం నీ సర్వం ప్రేమధం. మరువకోయి ఈ సత్యం నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు. రేతేలెనోయి తాలిపైన తీయనైన కోరిక. చెరచుకోకు నీ సౌఖ్యం చేతులార ఆనందం. ఏనాడును పొరబడకోయ్ ఏమైనా త్వరపడకు. మరలరాదు రమ్మన్న మాయమైన ప్రేమధనం. చిగురింపరాదు తిరిగి వాడి చెడిన పూలవనం. మరువకోయి ఈ సత్యం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట. సినిమాలో ఈ పాట 2 సార్లు వస్తుందట. మొదటిది తండ్రి పిల్లలకు నాగయ్య బాలసరస్వతి జిక్కి పాడతారు. రికార్డులో నాగయ్య కంఠం లేదు. రెండవది పెరిగిన పిల్లల కచేరీలో ఎంఎల్ వసంతకుమారి టిఏ మోతీ పాట. ఇది రికార్డుగా వచ్చిందన్న సంగతి చాలామందికి తెలియదు. పాట రచన జాగ్రత్తగా గమనిస్తే శూనికి వ్రాసిన పాట అని తెలుస్తుంది. ఆ రోజుల్లో ఎవరికీ తట్టని ప్రశ్న. ఇలాంటి పాట తండ్రి తన పిల్లలకెందుకు నేర్ప? ఎన్నో ఏళ్ల ఎడబాటు తర్వాత ఒకరినొకరు పోల్చుకోవటానిక. ఈ పాట ఇంత అందగత్తెగా నిలబెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈనాటికి యుక్త వయస్సులో నిలిచింది నిస్సందేహంగా నాగయ్య సారంగ రాగంలో మలచిన వరుస మాత్ర. ఆ తర్వాత ఆ రాగంలో ఆ పాట ప్రక్కన నిలవగలిగే పాట వచ్చినట్టు నాకు తెలియదంటున్నాడు రంగారావు. అంతకు ముందే సుమంగళిలో 1940లో మబ్బు తునకలలో దోసు తెరవాటన్న లలిత రాగమాలికలు ఒక తీపి తొనక కూడా ఈ రాగంలో త్యాగరాజ కృతులు నీవాడ నీగాన శంతనే సదా అప్పుడప్పుడు వినపడ ఎంతో హాయి గొలిపే రాగమది. ఒక యువ కర్ణాటక విద్వాంసుడు ఇంటికి రాగా అతనికి పాట నేను వినిపించగా అతను అన్నమాట, దీన్ని పూర్తిగా కర్ణాటక పద్ధతిలో సాగిన సారంగగా ఒప్పుకోలేం. సారిగమ పదనిస సాదాప సరిగమప అని అమర్చిన ఆరోహణావరోహణలు అందరూ ఒప్పేది కానీ సినిమా పాట వరుసగా దీనికి ఉన్న ఆకర్షణ శృతి మెత్తంది అని ఆయన ఒప్పు. నాగయ్య సినిమాల్లో పాడిన ఒక విలక్షణ గీతం యోగి వేమన 1940 ఆడది పాడాల్సిన పాట. వేమన తాను మోహించిన సయ్యాట వెలటి ఎంవి రాజమ్మ ఆటకు అభినయానికి తానే పాడతారు. వదలజాలర నా వలపు తీరు పరాని మనసార మరులు తీర ఈసారి నిలిచిపోరా. చిరునగబులికే నీము మరల మరల కననీర కళల నెరుగు దొరబౌర నిన్ను కలియగా మనసౌర మురిపించి వలపులు కురిపించి రతులను తేలించి కౌగిలించి కోనీరా నా కరువు తీర పరవశింతురా. సముద్రాల సీనియర్ రచనలో త్యాగరాజు కనకన రుచి ప్రకాశిస్తున్నారు. ఈ తర్వాత 14 చేతులు ఉన్న వినాయకుడి బొమ్మ లక్ష్మీలాల్ అనే అతని పుస్తకంలో హైందవ సంస్కృతిలో గణపతి పూజకుండే స్థానం అందరికీ తెలిసిందే. ఎటువంటి శుభకార్యానికైనా ప్రారంభంలో విఘ్ననాయకుణ్ణి పూజించి మరీ తక్కిన కార్యకలాపాలు కొనసాగించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంగీత విద్వార్థులు మొదట నేర్చే పాట దీన్నే పిల్లారి గీతం అంటారు. కర్ణాటక సంగీత పితామహుడై పురందరదాస విరచి శ్రీ గణనాథ సింధూర వర్ణ అన్నది
రాగం అలహరి, తాళం రూపం. ఈ పాట ప్రజాసామాన్యాన్ని మల్లీశ్వరి 1951లో సినిమా ద్వారా తెలిసి టైటిల్ పాటగా ఆడామగ కోరసులతో దీనికి లలితమైన రూపం ఇచ్చింది ఎస్. రాజేశ్వరరావు, అద్దేపల్లి రామ. ఇది నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి అభిరుచికి నిదర్శనం. వాతాపి గణపతిని భజే అన్నది వినాయక చవితిలో 1987 టైటిల్స్తో పాటు అర్థవంతంగా వినిపిస్తుంది. వాద్యగోష్ఠి అమర్చింది, పాడింది ఘంటసాల మాస్టర్. శాస్త్రీయ సంగీత కచేరీలు సాధారణంగా వినిపించే ఈ దీక్షిత కృతి రాగం హంసధ్వని, తాళం అది సినిమా ప్రేక్షకులకు తెలిసిందంటే దానికి కారణం పై సినిమా పాట న్యాయంగా ఎవరికి తెలియదు. తర్వాత పై రెండింటి భాషా సంస్కృతమే. మొదటి పాట నేర్పడమే కానీ ఈ కచేరీలో పాడినట్టుగా వాయించిన దాఖలాలు లేవు. తెలుగులో స్త్రీ పాటల విభాగానికి చెంది శ్రీ గణేశ శివుని కుమార శ్రితజన వంజ ప్రభు అన్నది నా చెందనాడు వినిపించే. పెద్ద మనుషులు 1954 కొసరాజు వరుస రచనగా పరిచయమైన శివశివమూర్తివి గణనాథానివు శివుని కుమారుడవి గణనాథ పాటకు మాతృక ఇదే పల్లవితో ఉన్న జానపద గీతం. కోలాటాలు, చెక్క భజనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ తెలుగు పాటల రచయిత ఎవరో తెలియదు. పాండవ నృత్య కచేరి శ్రీ నగజాతనయం అన్నది సంస్కృతం. సాధారణంగా హరికథకుల ద్వారా ఆదినే వినిపించే పాటలు మొదలు. ఇవి కాక ఎన్నో శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణు మూషికవాహన మోదకహస్త అగజానన పద్మార్కం నలుగురికి బాగా తెలిసేది. సినిమా కోసం రాయబడిన వినాయక స్తోత్రాలు నాకు నచ్చింది. నర్తనశాల 1963లోని నాట్యగీత రచన సముద్రాల వరుస ఎస్. దక్షిణామూర్తి సుసర్ల, పాడింది ఘంటసాల జాతి. ఈ చిత్రంలోని మరొక నాట్య గీతం సలలిత రాగ సుధారసగా బాలమురళి, బెంగుళూరు లతా పాడు ఎంతో ప్రజాదరణ పొంది. కానీ ఈ కింది పాట దానికన్నా అన్నిటా మెరుగైందని రంగారావు గారి అభిప్రాయం. జయ గణనాయక విఘ్న వినాయక భయహర శుభకర గజముఖ గణపతి మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతి చేసద వినుమ ఆడినదే గిరిరాజసుత వటరాజు మది రంజిలగ స్వరగతుల జతుల సరిదూడుగా శరణ కింకెణులు గల్లు మన నారదుడు కలగానం చేయ శారద హాయిగా వీణను మే సంగీతుడు లయరీతులకులు భరతుడు తై అని కొనబోడు పలుకు. ఎన్టీ రామారావు మేకప్ మంత్రుడు హరిబాబు బృహన్నలగా మార్చగా ఆ బృహన్నల ఆడించిన తీరు. ఎల్. విజయలక్ష్మి ఉత్తరగా ఆడిన సౌరు, వెంపటి సత్యం నాట్య కల్పనలు, ఎస్. దక్షిణామూర్తి సంగీత ఝరిలు, గంభీర నాటరాగం, ఆది తాళం రాణించిన జోరు. ఆ సినిమా చూసిన వాళ్ళెవ్వరికీ చెప్పక్కర్లా. ఈ దివ్యానుభవాన్ని పాడిన వారి విన్నానం ఇతోధికంగా ఉంది. నలభై 44వ వ్యాసం. పొద్దుడు కె. లక్ష్మీనరసయ్య, ఎస్. రాజేశ్వరరావుని చూపిస్తూ పి. సుశీల గారు పాట పాడుమా కృష్ణ పాడారు. రాజేశ్వరరావు పాడిన ఆ పాట మాకెక్కడ దొరుకుతుంది అని. గ్రామకు వాళ్ళకి రాజేశ్వరరావు ప్రైవేట్ పాటలు విడుదల చేసే విజ్ఞత ఉంటే అందులో తప్పక ఉండి ఉంటుంది. మరొక కంపెనీ విడుదల చేసిన క్యాసెట్తో ఉందని నాకు విశ్వసనీయంగా తెలియవచ్చు. కానీ ఈ విడుదల చట్టబద్ధమైందో కాదో నాకు తెలియదు. పెద్ద పట్టణాలలో క్యాసెట్లనే పెద్ద షాపుల్లో అడగండి. ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతి పాడిన ప్రైవేట్ పాటలు నా దగ్గర 100 నిమిషాల వరకు ఉన్నవి.
అందులో దాదాపు అన్ని ఆనాటి మృదు మధుర లలిత సంగీత కలశాలి. కుంభిని గడ్డివాములు గ్రామ సింహంలా ఉన్నప్పుడు మనమేం చెయ్యగలం?